ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ కుటుంబం క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు మీకోసం చాలా బలమైన ప్రార్థనలు చేస్తున్నాము. మీరందరూ ఆత్మలో బలపడాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి, దేవుని చిత్తంలో మీరందరూ కొనసాగాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మా మీద పెట్టిన బాధ్యతను బట్టి కూడా మేము ప్రభువును స్తుతిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మీ అందరి హృదయాల్లో నాటడానికి దేవుడు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని మన బైబిల్లోంచి ధ్యానం చేస్తున్నాము. వాగ్దాన సందేశం ద్వారా మీలో చాలామంది దేవుని ఆనందిస్తున్నారు. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఆ వాగ్దానాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో అవును అన్నట్టుగానే ఉన్నాయని పౌలు భక్తుడు చెప్పాడు. వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకోవడం వలన, వాటిని ధ్యానం చేయడం వలన దేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఈరోజు వాగ్దానం కోసం యోబు గ్రంథం తెరుద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 10 and verse 12. జీవము ననుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. Thou hast granted me life and favor. ఎంత చక్కని వాగ్దానం. జీవమును అనుగ్రహించి నీ కృపను నా పట్ల చూపించావు. యోబు భక్తుని జీవితం మనందరికీ కూడా గొప్ప స్ఫూర్తినిచ్చే జీవితం. ఒక మనిషి జీవితంలో లేదా ఈ జీవన యాత్రలో కష్టములు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు, ప్రతిబంధకాలు వచ్చినప్పుడు వాటిని ఎలా జయించాలి, లేదా ఆ సమయంలో మనం ఎలాంటి కాన్ఫిడెన్స్ దేవుని మీద ఎక్స్ప్రెస్ చేయాలి, దేవుని మీద ఎలా ఆనుకోవాలి అనే విషయాలు గ్రహించాలంటే ఖచ్చితంగా యోబు గ్రంథాన్ని చదవాలి. యోబు అనే ఆ వ్యక్తి ఒక రియల్ పర్సన్. అతడు ఒక మిత్ కాదు, ఒక కల్పిత పాత్ర కాదు. నిజంగా ఈ భూమి మీద జీవించిన వాడే. ఊజు దేశంలో యోబు అనే మనుషుడు ఉండేనట అని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు, దేవుని కృపలో చక్కగా వర్ధిల్లిన వ్యక్తి యోబు. అంతమాత్రం కాకుండా ప్రతిరోజు ఉదయాన్నే లేచి, అరుణోదయం లేచి తన కుటుంబ నిమిత్తం దహనబలి అర్పించేవాడని యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే అంతా బాగుందనుకున్న పరిస్థితిలో సడన్గా అతని జీవితంలో శ్రమలు, ఇబ్బందులు వచ్చాయి. ఒక పరీక్షను అతడు ఎదుర్కోవాల్సిన సందర్భంలో ఉన్నాడు. అప్పుడు తన జీవితంలో అన్నీ కోల్పోయినా కానీ యథార్థతను మాత్రం వదిలిపెట్టలేదు యోబు. దేవుని సేవించడంలో, దేవుని ఆరాధించడంలో, దేవుని స్తుతించడంలో యోబు చక్కగా ఎదిగాడు, ఫలించాడు. అయితే ఆ తర్వాత కాలంలో యోబు స్నేహితులు అతని దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని రకాలైన మాటలు లేదా వారి మధ్య సంభాషణ జరిగింది. ఆ సంభాషణ అంతా కూడా యోబు గ్రంథంగా మనం చూస్తున్నాం. దేవునికి యోబుకు లేదా యోబుకు అతని స్నేహితులకు జరిగిన డైలాగ్స్ అన్నీ కూడా మనం యోబు గ్రంథంలో చూస్తాం. 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యోబు పలుకుతున్న మాటలే, దేవుడు తను ఏ విధంగా సృష్టించాడో ఆ మాటలన్నీ కూడా చెబుతూ, నాకు జీవాన్ని ఇచ్చావు, నాకు కృప చూపించావు అనే మాట అక్కడ రాశాడు. లైఫ్ అండ్ ఫేవర్, ఈ రెండు దేవుని దగ్గర నుండి రావాల్సిందే. మనుషులు మనకిచ్చే కొన్ని బహుమానాలు ఉంటాయి, పాలిటీషియన్స్ మనకిచ్చే బహుమానాలు కొన్ని ఉంటాయి, లేదా లోక సంబంధమైన వ్యక్తులు లేదా మరొకళ్ళు ఏదో వారి స్థాయికి తగ్గట్టుగా, సామర్థ్యానికి తగ్గట్టుగా ఇచ్చేవి ఏమన్నా ఉంటాయేమో. కానీ జీవం మాత్రం దేవుడే ఇవ్వాలి, కృప మాత్రం ఆయన దగ్గర నుండి రావాలి. దేవుడు ఎక్స్క్లూజివ్గా ఇచ్చే బహుమానాలు, మన జీవితాల్లో కృమ్మరించే ఆశీర్వాదాలు ఆయనకు మాత్రమే సాధ్యము. జీవాన్ని అనుగ్రహించిన దేవుడు. ఈరోజు నువ్వు నేను ఎందుకు దేవుని స్తుతించాలంటే ఆయన జీవాధిపతి కాబట్టి. యేసు ప్రభు జీవం కలిగినవాడు. ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన దేవుడు అనగా అనుగ్రహించువాడు అనే విషయాన్ని చాలాసార్లు మనం వింటున్నాం కదా. చాలా లేఖనాలు మనం పరిశీలన చేస్తే ఆయన ఇచ్చేవాడు, అనుగ్రహించాడు. తన పిల్లలయ్యే అధికారాన్ని అనుగ్రహించాడని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 84వ కీర్తన చదివితే దేవుడు కృపయు ఘనతయు అనుగ్రహించాడు అని బైబిల్లో మనం చూస్తాం. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అని కీర్తన గ్రంథంలో చూస్తున్నాం. సో ఇవన్నీ గమనిస్తే ఆయన అనుగ్రహించువాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఆధ్యాత్మికంగా జీవం లేని స్థితిలో ఉన్నావా, నీ పాపంలో చనిపోయి ఉన్నావా, అపరాధముల చేత చనిపోయిన స్థితిలో నీవు ఉన్నావా, యేసు ప్రభు జీవాధిపతి. కమ్ టు హిమ్, ఆయన దగ్గరికి రా, నీకు జీవాన్ని ఇచ్చేవాడు ఆయన. ఈ జీవం ఎలాంటిదంటే ఆయన కృపలో వర్ధిల్లడానికి ఉపయోగపడే జీవం. ఉన్నతమైన ఆశీర్వాదాలు మీద దేవుడు కృమ్మరిస్తాడు. అక్కడ యోబు ఉపయోగించిన మరొక మాట, దేవుడు సంరక్షకుడు. ఎంత ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానం ఇది.
దేవుడు నిన్ను నన్ను సంరక్షిస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు, మన ఆత్మలను కాపాడుతున్నాడని బైబిల్లో రాయబడింది. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న సవాళ్ళను బట్టో, నీవు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను బట్టో, లేదా నీ ఇరుగు పొరుగు వారు లేదా నీ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు, నీకు తెలిసిన వారే నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని, లేదా నిన్ను చిన్నచూపు చూస్తున్నారనే ఆ బాధ వేదన నీ గుండెల్ని పిండేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీకు జీవాన్ని ఇచ్చేవాడు దేవుడు కదా, కృపనిచ్చేవాడు ఆయన కదా, నీ సంరక్షకుడు ఆయన కదా. నువ్వు ఆయన వైపు చూడు, ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకో, ఆయన వైపు చూసి ఆయన ఆరాధిస్తూ ముందుకు సాగిపోతే గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. పాపంలో చనిపోయిన మనల్ని బ్రతికించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. తన కృపను సంపూర్ణంగా మన మీద కుమ్మరించడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడుతూనే ఉన్నాడు. ఆయన మన సంరక్షకుడిగా, ఆయన మన పక్షాన్ని నిలబడివాడు కనుక ఆయన వైపు చూద్దాం. ఈ రోజంతట్లో ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మీరు మాకు జీవాన్ని, కృపను, సంరక్షణను ఇచ్చే దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, ముట్టండి, గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో పూర్ణ స్వస్థత వారికి ఇవ్వండి. వేదనలో ఉన్న వారు లేవనెత్తండి నాయన. ఆర్థికంగా చితికిపోయిన వారిని నీవే ఆశీర్వదించి అనేక మందికి ఇచ్చేవారుగా వారిని నిలబెట్టి అద్భుతాలు చేయమని కోరుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.